కొంతమంది మాటల్లో హింస చూపిస్తారు, కొంతమంది చేతల్లో హింస చూపిస్తారు. ఎదుటి వాడిని బాధ పెట్టిన ప్రతిదీ కూడా భగవంతుడి దృష్టిలో హింస పెట్టడమే. ప్రతిదీ హింసే. మనకు తెలియదు, మాటే కదా అనుకుని మాట్లాడేస్తూ ఉంటారు. ఆ మాట వల్ల ఎంత బాధపడతారో అవతల వాళ్ళు అని అనిపించదు కొంతమందికి. అంటే వాడి సంస్కారం, వాడికి రజోగుణమో తమో గుణమో ఉంది. ఎదుటి వాడిని బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే మన చుట్టూరు పరిసరాలను గమనిస్తూ ఉంటే ఈ బాధ పెట్టే వాళ్ళని, ఇలా ఎదుటి వాళ్ళని, మనకి సత్యం తెలుసు, అందరూ భగవంతుళ్ళే అని మనం బాధ పెట్టాం. ఇంకా బాధ పెడుతూ ఉంటే మనకి గత జన్మ చెత్త సంస్కారాలు ఉంటే మనము బాధ పెడతాం ఎదుటి వాళ్ళని. దీనన్నిటికీ కారణం ఒకటి గుణమైతే, రెండు జ్ఞానం సరిగ్గా అవగాహన కాలేదు. నీకు ఎప్పుడు అవగాహన అయినట్టంటే విన్న జ్ఞానాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకున్నప్పుడు. అందరినీ ఆత్మలుగా చూడటం అంటే ఈ సృష్టిలో ఎవరు తక్కువ కాదు, ఏ జన్మ తక్కువ కాదు, ఏ జన్మ గొప్పది కాదు. ఏ అనుభవాల కోసం వచ్చిందో ఆత్మ రూపాన్ని ధరించి అని మనకు అవగాహన బాగా అయి ఉంటే ఎవరిని బాధ పెట్టం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందరికంటే కూడా మనకే కర్మ సిద్ధాంతం బాగా తెలుసు, అవునా కదా? మనకే తెలుసు కర్మ సిద్ధాంతం, అందరికీ తెలీదు. భక్తిలో కర్మ సిద్ధాంతం తెలియదు నీకు. తీవ్రాతి తీవ్రమైన భక్తి ఉంటే దాన ధర్మాలు చేస్తారు, పూజలు చేస్తారు, అంతేకాని కర్మ సిద్ధాంతం నేర్చుకోరు. అందుకే భక్తులు నాకు ఇష్టం లేదు, జ్ఞానులు నాకు ఇష్టం అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? అన్నీ తెలుసుకుని ఎవరినీ బాధ పెట్టకుండా తాను ఆనందపడుతూ ఎదుటి వాళ్ళని ఆనందంలో ఉంచేవాడే జ్ఞాని. ఇది బాగా అర్థం అవ్వాలి మనకి. మరి ఇలా ఉండలేకపోతున్నాము అంటే మన గత జన్మ సంస్కారమే. ఎన్ని తెలుసున్నా ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాం. ఎన్ని తెలుసున్నా ఆచరణలో దేవుడు ఇష్టం అంటావు, కానీ దేవుడికి నచ్చినట్టు ప్రవర్తించం.